కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచల రైతుల భూములను లాక్కోవడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని లఘుచల్ర గ్రామంలో ఫార్మా కంపెనీ పేరిట రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నించడమే కాకుండా అడ్డువచ్చిన రైతులను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గోదావరిఖనిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం బలవంతంగా దళిత రైతుల భూములను లాక్కోవాలని చూడలేక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుడికి ఫార్మా కంపెనీ కట్టబెట్టడానికి లఘుచల్ర రైతుల భూములను లాక్కోవడానికి పూనుకున్నారని, అందుకు అడ్డు వచ్చిన రైతులను 35 రోజులుగా జైల్లో పెట్టించారని, వారికి ఆరోగ్యం బాగలేకపోతే రైతులకు బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకొచ్చిన దుర్మార్గపు ప్రభుత్వం చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. లఘుచల్ర రైతులకు న్యాయం జరిగేంత వరకు వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల బహుజనుల భూములను అక్రమంగా లాక్కొంటూ కొడంగల్లో లగచర్లలో మేము ఆ భూమి మీదనే బతికేట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు. అడిగితే ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను 35 రోజులుగా జైల్లో ఉంచినారు. వాళ్లకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకి ఎలా బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు, మా భూమి మేమే ఉంచుకుంటామంటే కూడా దుర్మార్గంగా లాక్కునేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చేస్తూ ఉన్నాడు. ఇంత దురాంకారమైనటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేదు, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఇంత దుర్మార్గంగా భూమి మీద బతికేటువంటి భూమి పుత్రులను అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో పెట్టి వేడీలేసి వాళ్ళను ఇలా హాస్పిటల్లకు కూడా తీసుకుపోతున్నటువంటి యొక్క పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా సలసల రక్తం మసులేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతాంగానికి లగచర్లలో ఉన్నటువంటి రైతులకు అండగా ఒకనాడు ఫార్మా కంపెనీ పెడతామని అంటారు, ఒకసారి ఇండస్ట్రియల్ కంపెనీ పెడతామని అంటారు. ఎట్లా చేసి వాళ్ళ భూములను లాక్కోవాలనేటువంటి కుట్ర తప్ప, వాళ్ళ లాక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప, వాళ్ళ అల్లుడితోని అక్కడ కంపెనీ పెట్టియాలనేటువంటి ఆలోచన తప్ప, ఇలా ఓటేసినటువంటి ప్రజలకు అన్యాయము జరుగుతుంది, మా భూములను మాకు ఉంచండి అని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేడు ఇలా రేవంత్ రెడ్డి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లగచర్ల రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. లేకపోతే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రైతాంగం అంతా కూడా కార్యాచరణ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుతూ సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా.
ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8882459459. ఏరవ్ ఎటర్నా, మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.